హలో గైస్, ఈరోజు మన లెవెల్స్లో మనం ట్రేడ్ ఎట్లా చేసినాము ఏంటి అనేది చూద్దాము. ఓకే, ఈరోజు వచ్చేసి మార్నింగే మన లెవెల్స్ని బ్రేక్ చేసింది మార్కెట్. బ్రేక్ చేసి వెంటనే మళ్ళీ రివర్స్ అయింది, సెల్ జోన్లో ఉన్నది. నేను మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ పోతుందేమో అనుకున్నా. సో టెలిగ్రామ్లో కూడా చెప్పాను, వెయిట్ చేయండి, వెయిట్ చేసిన తర్వాత ట్రేడ్ చేయండి, వెంటనే ట్రేడ్ చేద్దామని చెప్పాను. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ మన సెల్ జోన్ని బ్రేక్ చేసిందో దాని నెక్స్ట్ క్యాండిల్కి వెయిట్ చేస్తున్నా. ఎప్పుడైతే ఫస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేసిందో నేను ట్రేడ్ తీసుకున్నా పుట్టు వైపు. ఓకే, ఇక్కడ చూడండి 9:20కి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేయగానే ట్రేడ్ తీసుకున్నా. ట్రేడ్ తీసుకుంటూనే ఆల్మోస్ట్ 100 పాయింట్స్ రీచ్ అయిందండి, 107 దాకా వెళ్ళింది. నేనైతే 91 పాయింట్స్ దగ్గర ట్రిగర్ అయింది. నేను ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాను, 91 పాయింట్స్ దగ్గర ట్రైల్ చేశాను, ఎగ్జిట్ అయిపోయాను. ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ మూవ్ వచ్చిందో వెయిట్ చేశాను. ఇక్కడికి రాగానే మళ్ళీ రివర్స్ అవుతుంది అనుకున్నా, బట్ దాని నెక్స్ట్ క్యాండిలే ఇక్కడ, ఇది ఆల్రెడీ వాల్యూమ్ క్యాండిల్, దీన్ని బ్రేక్ చేసి అప్ లైన్ని కూడా అంటే అప్పర్ లెవెల్ని కూడా సెల్ లెవెల్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేస్తూనే నేను సిఈ బై చేశాను. చూడండి టైం చూడండి 9:45. బ్రేక్ చేసి ఇక్కడనే ఎంటర్ అవ్వచ్చు ఎందుకంటే ఇది వాల్యూమ్ క్యాండిల్, బట్ మన రూల్ ప్రకారం మన లెవెల్ని బ్రేక్ చేయాలి కాబట్టి బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అవుతూనే ఒక మంచి మూమెంటం వచ్చింది. చూడండి 140 పాయింట్స్ దాకా వచ్చింది, బట్ నేనైతే మాత్రం 88 పాయింట్స్ దాకా బుక్ చేసుకున్నా. సో ట్రైల్ చేసుకుంటూ 88 పాయింట్స్ బుక్ చేసుకున్నా. దీని తర్వాత ఏం చేశానంటే వెయిట్ చేశాను, మార్కెట్ రివర్స్ అవుతుందనో. మనము వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఇక్కడ చూడండి కొంచెం వాల్యూమ్ లేని క్యాండిల్స్ వచ్చాయి. మన రూల్ ఏంటి, సెల్ జోన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళినప్పుడు రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఇక్కడ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేసినా ఇది వాల్యూమ్ క్యాండిల్ కాదు. సో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోలేదు. ఇక్కడ వాల్యూమ్ క్యాండిల్ వచ్చింది, వాల్యూమ్ క్యాండిల్ రాగానే నేను మార్క్ చేసి పెట్టుకున్నా. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో నేను ఎంటర్ అయ్యా. చూడండి ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంటర్ అయ్యా 10:30కి ఎంటర్ అయ్యా. ఎంటర్ అయిన వెంటనే నేను ఇక్కడ ఆల్మోస్ట్ 170 పాయింట్స్ 180 పాయింట్స్ దాకా ఉన్నాను కాబట్టి నా టార్గెట్ 40 పాయింట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ 75 పాయింట్స్ వచ్చాయి, కానీ నేను 40 పాయింట్స్ అనేది మినిమం పెట్టుకున్నా. ఎందుకంటే ఎక్కువ రిస్క్ చేయాల్సిన పని లేదు, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం కాబట్టి. ఓకే, ఇది ఇలా తీసుకున్న ట్రేడు. మనం 40 పాయింట్స్ ఎగ్జిట్ అయ్యాం. స్టిల్ అది ఇంకా మంచి మూమెంటమే వచ్చింది ఇక్కడ నుంచి. ఓకే, దీని తర్వాత మళ్ళీ ఎక్కడ ట్రేడ్ తీసుకున్నాను అంటే ఇక్కడ చూడండి మార్కెట్ డౌన్ఫాల్ వచ్చింది. స్టిల్ మన రెడ్ జోన్ పైనే ఉంది కాబట్టి ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసుకున్నా, దాని తర్వాత ఇక్కడికి మార్క్ చేసుకున్నా, దాని తర్వాత ఇక్కడ మార్క్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఇదే లెవెల్ కాబట్టి నేను మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేయలేదు. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అయిందో చూడండి ఎంత టైము 11:55కి మళ్ళీ ఎంటర్ అయ్యి మళ్ళీ 40 పాయింట్స్ తీసుకున్నా. ఇది కరెక్ట్గా మనం 40 పాయింట్స్ 43 పాయింట్స్ వచ్చింది, బట్ నేను 40 పాయింట్స్ రాగానే మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిట్ కొట్టేశాను. ఓకే, సో మనం ఈరోజు మంచి ప్రాఫిట్లో ఉన్నాం. మన రూల్స్ని ఫాలో అయితే మీకు ఈరోజు మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. రూల్స్ని ఫాలో అయింటే, రూల్స్ని ఫాలో కాకపోతే దానికి నేనేం చేయలేను. చాలామంది రూల్స్ ఫాలో అవ్వకుండా చేసుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే రూల్స్ ఫాలో అవ్వకుండా అని రెస్పాన్స్ అనేది తెలిసిపోతుందండి. ప్రాఫిట్లో ఉన్నారనుకోండి ఆ రెస్పాన్స్ వేరే ఉంటుంది, లాస్లో ఉంటేనే రెస్పాన్స్ తక్కువ ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే రూల్స్ ఫాలో కాండి, స్టాప్ లాస్ కరెక్ట్గా మెయింటైన్ చేయండి, స్టాప్ లాస్ని ఇవ్వండి. మొన్న ఎప్పుడు థర్స్డే రోజు నా పర్సనల్గా నేనే 100 పాయింట్స్ మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తే సాయంత్రం ఆల్మోస్ట్ 3 తర్వాత నాకు 100 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఫస్ట్ ఒక ట్రేడ్ -50, సెకండ్ ట్రేడ్ అయితే ఆల్మోస్ట్ 2 అవర్స్ పైన వెయిట్ చేశాను. 100 పాయింట్స్ మైనస్ అంటే చాలా హ్యూజ్. నాకైతే ఆ రోజు 35,000 దాకా లాస్ వచ్చింది. సో నేను ఓకే
నాకు తెలుసు స్టాప్ లాస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు కూడా చూడండి మార్కెట్, ఇక్కడ చూడండి మనం 40 పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అయ్యాం. ఇది చూడండి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది, 58 పాయింట్స్ దగ్గర ఉంది. నేనైతే 40 పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోయినాను. మొత్తానికి నాకు ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ 260 పాయింట్స్ దాకా నేను బుక్ చేసుకున్నా. ఒక 20 పాయింట్స్ తీసేసిన, ఒక 240 పాయింట్స్, చాలా మంచి ప్రాఫిట్లో ఉన్నా. నేను ఆ స్క్రీన్ షాట్లను చూడండి, మార్కెట్ చూడండి ఇంకా పైకి వెళ్తుంది, ఇంకా పైకి వెళ్తుంది. మన స్ట్రాటజీ ఇక్కడ ఫాలో అయినోడికి మంచి ప్రాఫిట్. చూడండి, ఒక రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి దాని హైని బ్రేక్ చేయగానే ఎంటర్ అవుతే మంచి ప్రాఫిట్. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ 70 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నా కాబట్టి 40 పాయింట్స్ బుక్ చేసుకున్నా. ఓకే, లెవెల్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయి అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని వాచ్ చేయండి. వాచ్ చేసి ఇంకా మీకు టైం ఉంటే ప్రతిరోజు నేను పెట్టిన వీడియోస్ని వాచ్ చేశారంటే ఓపిక్గా మీకు చాలా పాయింట్స్ అనేటివి మీకు తెలుస్తాయి. ఓకే, ఈరోజుకి ఇంతే. నేను వీకెండ్లో కొంచెం బిజీగా ఉన్నానండి, అందుకే నేను వీడియోస్ ఏవి చేయలేదు. ఈ వీకెండ్ ఏదో ఒకటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని అయితే చేస్తాను మీకోసము. ఓకే, ఎప్పుడైనా కానీ మార్కెట్లో లెవెల్స్ని ఫాలో కాండి, రూల్స్ని ఫాలో కాండి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు లాస్ట్ వీక్ నాకు తెలిసి మనకు పెద్ద ప్రాఫిట్ లేదండి. ఎందుకంటే ఒకరోజు వచ్చేసి 50 పాయింట్స్ మైనస్ అయ్యి దాని తర్వాత ఒక 60 పాయింట్స్ 70 పాయింట్స్ చేసాం. సో ఆ రోజు కూడా 0 లాస్ 0 ప్రాఫిట్. దాని ముందు రోజు కూడా ఆల్మోస్ట్ అంతే, ఒక 30-40 పాయింట్స్ ఏమో ప్రాఫిట్ తీసుకున్నాం. దాని ముందు రోజు పర్లేదు, కొంచెం ప్రాఫిట్ తీసుకున్నాం. కానీ ఒకరోజు 100 పాయింట్స్ మైనస్ పోయాం. మైనస్ పోగానే ఏం జరిగింది, మనకు ముందు వచ్చింది కాకుండా ఇంకా 70 పాయింట్స్ 80 పాయింట్స్ మైనస్లో ఉన్నాం. బట్ మనం ఆ మైనస్ని నెక్స్ట్ డేనే, ఫ్రైడే రోజే నేను మీకు ఒకే ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో. మన స్ట్రాటజీని యూజ్ చేసుకున్న వాళ్ళకి 100 పాయింట్స్ ఈజీగా వచ్చేసి ఉంటుంది. ఇదిగో 100 పాయింట్స్ అండి. స్ట్రాటజీ రూల్స్ మెయింటైన్ చేస్తే రిస్క్ రివార్డ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు లైవ్ జరుగుతుందండి ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ రూల్ ఫాలో అయినోడికి ఇక్కడ 100 పాయింట్స్, ఇక్కడ వచ్చేసి ఒక 70 పాయింట్స్. జస్ట్ ఈ స్ట్రాటజీ యూజ్ చేసిన వాళ్ళకి కూడా 170 పాయింట్స్ ఇక్కడే కనిపిస్తుంది మనకి. సో రూల్స్ ఫాలో అయితే మీకు మంచి ప్రాఫిట్ అనేది చేసుకోవచ్చు. లాస్ అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్. లాస్ వచ్చిన రోజు నిజంగా నాకు ఒక 2-3 డేస్ పెద్దగా ప్రాఫిట్ కనపడకపోయేసరికి చాలామంది టెలిగ్రామ్లో కొద్దిమంది ఎగ్జిట్ అయిపోయారు, యూట్యూబ్ ఛానల్లో కొద్దిమంది అన్సబ్స్క్రైబ్ చేశారు. నాకు నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి కదా. సో నాకు కూడా అనిపించింది, ఓకే రైట్, నేను ఎక్కువ ఎక్కడో ట్రేడ్స్ ఇవ్వడము దీనివల్ల ఎక్కువ ఇది అవుతుంది. నేను ట్రేడ్స్ ఇచ్చి అదేదో తప్పు అవుతున్నట్లు అవుతుంది. సో లెవెల్స్ ఇచ్చి నేను గైడెన్స్ వరకే ఇవ్వాలి తప్పితే ఇక్కడ ఎంటర్ అవ్వండి, ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి అని నేను చెప్పకూడదు. అది నేను ఫస్ట్ పెట్టుకున్న రూలు. ఆ రూల్ని నేనే బ్రేక్ చేశాను, ఎందుకంటే కొద్దిమందికైనా కొంచెం గైడెన్స్ ఉంటుంది అని. ఓకే, బట్ అది కరెక్ట్ కాదు అని నాకు లాస్ట్ వీక్ అర్థమైంది. ట్రేడ్ అనేది మీరే ఓన్గా తీసుకోవాలి. ఓకే, లెవెల్స్ ఉన్నాయి, రూల్స్ తెలుసు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మార్కెట్లో ఇక్కడనే మనం అనుకోవచ్చు పిఈ వైపుకి వెళ్ళిపోద్ది అని. ఇక్కడే అనుకుంటే చూడండి, ఇక్కడే అనుకుంటే ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్, ఇక్కడ నుంచి 180 పాయింట్స్. కానీ మనం తీసుకున్నది ఎన్ని, 90 పాయింట్స్. ఎందుకు 90 పాయింట్సే తీసుకున్నాం, రూల్ని ఫాలో అయినాం కాబట్టి. 90 పాయింట్స్ రావచ్చు, లేదా 50 పాయింట్స్ మైనస్ అవ్వచ్చు, పర్లేదు చెలేగా. స్టాప్ లాస్ అనేది చూడండి అసలు ఎలా ఉందో మార్కెట్. 127, 130. స్టిల్ నేనైతే 40 పాయింట్సే బుక్ చేసుకున్నానండి. ఎందుకంటే చాలు మనకు నాకు ఆల్మోస్ట్ 240 పాయింట్స్ నాకు మంచి ప్రాఫిట్లో ఉన్నా. నాకు అవసరమే లేదు రిస్క్ చేయాల్సిన పనే లేదు. ఒక 50 పాయింట్సే కదా స్టాప్ లాస్ అని నేను రిస్క్ చేయాలనుకోలేదు. అందుకే నాకు మినిమం ప్రాఫిట్ వస్తేనే నేను ఎగ్జిట్ అయిపోయాను. చాలు నాకు హ్యాపీ. మీరు కూడా ట్రేడింగ్ అనేది ఇలానే చేయండి. తొందరపడేసి అరే ఇన్ని పాయింట్స్ వచ్చాయి ఏముందిలే ఇంకో 50 పాయింట్స్ స్టాప్ లాస్ పోనీలే అనుకున్నారంటే, ఒకవేళ స్టాప్ లాస్ ట్రిగర్ అయితే ఇక్కడ ఆపేయాలి. అక్కడికి మళ్ళీ అగ్రెసివ్గా పుట్ బై చేయడం అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
రూల్స్ని ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో కూడా ఈరోజు మన స్ట్రాటజీ వీడియోని పెడతాను, గ్రూప్లో కూడా పెడతాను. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. ఫస్ట్ మొమెంటం చూడండి అసలు ఎలా వెళ్తుందో. నాకు తెలిసి 140 పాయింట్స్ రీచ్ అయిందాము. 140 పాయింట్స్. నేను తీసుకున్నది 40 పాయింట్స్. నేను బుక్ చేసుకున్నాక 100 పాయింట్స్ మూమెంటం వచ్చింది. ఓకే, పర్లేదు. స్టిల్ మనకు వచ్చిన ప్రాఫిట్తో మనం సాటిస్ఫై అవ్వాలి అంతే. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ నుంచి బుక్ చేసుకుంటే చూడండి రూల్స్ ఎందుకు. ఇక్కడ నుంచి చూడండి మార్కెట్ 380 పాయింట్స్, 390 పాయింట్స్. బట్ మనం ఏం చేసాం, వెయిట్ చేసి ఎప్పుడైతే మన లెవెల్ని బ్రేక్ చేసిందో అప్పుడు మనము ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఎందుకు ఎంటర్ అయ్యాము? మామూలుగా అయితే ఎంటర్ అవ్వకూడదు కదా. బ్రేక్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి కదా. ఇక్కడ ఎందుకు అగ్రెసివ్గా ఎంటర్ అయ్యాము అంటే ఆల్రెడీ మార్కెట్ బ్రేక్ అయ్యి ఉంది. ఇక్కడ బ్రేక్ అయ్యి కొద్దిమందిని ట్రాప్ చేసి పుట్టు వాళ్ళను బై చేయనిచ్చి దాని తర్వాత రివర్స్ అవుతుంది. సో కంపల్సరీ మూమెంటం ఉంటుంది. ఇవి కొన్ని పాయింట్స్ ఉంటాయండి. లెవెల్స్లోనే ట్రేడ్ చేయాలి. లెవెల్ ప్రకారం, రూల్ ప్రకారం ట్రేడ్ చేసుకున్నా కానీ ఇక్కడ మీకు ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వస్తాయి. స్టిల్ మనము ఇలాంటి ట్రేడ్స్ అప్పుడప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రతి క్యాండిల్ వాల్యూమ్ క్యాండిలే. ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయిన వెంటనే తీసుకోమని కాదు, ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ట్రాప్ చేసి కొద్దిమందిని సిఎల్ని ఎగ్జిట్ చేయించి దాని తర్వాత మార్కెట్ మూమెంటం ఇస్తుంది. కాబట్టి కంపల్సరీ మన లెవెల్ని బ్రేక్ చేయగానే మూమెంటం వస్తుంది. సో ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఏం చేయాలి, మనం రెడీగా ఉండాలి, ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి ఇక్కడ కూడా 88 పాయింట్స్ బుక్ చేశాను. ట్రైల్ చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది. కొన్నిసార్లు రివర్స్ అయ్యి మైనస్ కూడా అవ్వచ్చు. సో ట్రైల్ చేసుకుంటూ నేను బుక్ చేసుకున్నాను. ఇక్కడైతే సింపుల్, మన లెవెల్ని బ్రేక్ అయిన నెక్స్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేయగానే నేను ఎంటర్ అయ్యాను. ఒక 91 పాయింట్స్ ట్రైల్ చేసుకుంటూ 91 పాయింట్స్ బుక్ చేసుకున్నాను. ఓకే, దీని తర్వాత ఈ రూల్ మీకు తెలుసు. ఒక వాల్యూమ్ రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఈ లెవెల్స్ అన్ని బ్రేక్ అయిన తర్వాత దాని హైని బ్రేక్ అవ్వగానే ఇక్కడ 40 పాయింట్స్ తీసుకున్నా, 70 పాయింట్స్ దాకా బుక్ చేసుకోవచ్చు. స్టిల్ నేను ప్రాఫిట్లో ఉన్నా కాబట్టి 40 పాయింట్స్ బుక్ చేసుకున్నా. దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక వాల్యూమ్ రెడ్ క్యాండిల్ హైని మార్క్ చేసుకొని ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో ఇక్కడ మళ్ళీ ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేను 40 పాయింట్సే తీసుకున్నా. ఆల్మోస్ట్ 150 పాయింట్స్ దాకా తీసుకోండొచ్చు. 150 పాయింట్స్ దాకా తీసుకోండొచ్చు. స్టిల్ నేనైతే 40 పాయింట్సే తీసుకున్నా. ఒక 240 పాయింట్స్ దాకా నేను ఈరోజు బుక్ చేసుకున్నా. నిజమండి, 240 పాయింట్స్, 100 పాయింట్స్ తీసుకోవడం కూడా అంత ఈజీ కాదు. బయట మీకు యూట్యూబ్లో నేను చూస్తుంటాను 20 పాయింట్స్ 30 పాయింట్స్కే అసలు భయంకరమైన ప్రాఫిట్లో ఉన్నాం మనము అన్నట్లు చెప్తారు. ఇంత హ్యూజ్ ప్రాఫిట్స్ అనేటివి, ఇంత హ్యూజ్ పాయింట్స్ అనేటివి ఓన్లీ ఇలా లెవెల్స్, ప్రాపర్ లెవెల్స్. నేనేమి ఒక బై జోను, ఒక సెల్ జోను, మధ్యలో బీ కేర్ఫుల్ జోను ఇవ్వట్లే. చూడండి, కొన్నిసార్లు మధ్యలో వస్తుంది, కొన్నిసార్లు కింద వస్తుంది బీ కేర్ఫుల్ జోన్. ఎందుకు వస్తుంది అంటే లెవెల్స్ని బట్టి మార్క్ చేస్తాను. ఊరికే మార్క్ చేయడం కాదు ఇది. నిన్న ఒక అతను నాకు కమెంట్ చేశాడు, సార్ ఏదో రిజల్ట్స్ వచ్చాయి, సో మండే కంపల్సరీ మార్కెట్ అప్ సైడ్ ఉంటుంది అని. నేను అలాంటి న్యూస్లు, ఈ రిజల్ట్స్ ఇవన్నీ నేను పట్టించుకోనండి. నా లెవెల్స్ నాకు ఉంటాయి. ఆ లెవెల్స్ని ఒకవేళ ఇలా బ్రేక్ చేసింది, నా రూల్ నాకు ఉంటుంది. ఆ రూల్ ప్రకారమే నేను కంపల్సరీ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ ఫర్ సపోజ్ ఎలాగో మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కదా అని ఇక్కడ బై చేశారనుకోండి. ఎగ్జాంపుల్ ఎక్కడండి, 1135. చూడండి, 1135కి రూల్ లేకుండా బై చేస్తే, 1135కి బై చేస్తే ఎంత మార్కెట్ కిందికి వెళ్ళిందండి? 190 పాయింట్స్లో కిందికి వెళ్ళింది. అదే రూల్ పెట్టుకొని ప్లే చేశారనుకోండి, సేఫ్ ఉంటారు. కొన్నిసార్లు తప్పు జరుగుతుందండి. తప్పు జరగకుండా మీరు స్టాప్ లాస్ ఇవ్వకుండా అయితే మాత్రం మీరు నెల మొత్తం అనేది ఇంపాసిబుల్. ఓకే, మీరు ఇలాంటి ట్రేడ్లు కంపల్సరీ జాగ్రత్తగా తీసుకోవాలి ప్రతిరోజు కూడా. ఓకే, లాస్ట్ వీక్ నేను ఇచ్చిన ట్రేడ్స్లో కొన్ని ట్రేడ్స్, ఒకరోజు అయితే 2 ట్రేడ్లు స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. ఒక 2 డేస్ అయితే కంటిన్యూగా ఫస్ట్ ట్రేడ్ అనేది -50 టచ్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది. దాని నెక్స్ట్ ట్రేడ్లో రికవర్ చేసాం. లాస్ట్ వీక్ నాకు తెలిసి అసలు పెద్ద ప్రాఫిటే చేయలేదు లాస్ట్ వీక్. ఈరోజు చూడండి, ఒక్క రోజులోనే 240 పాయింట్స్ బుక్ చేసుకున్నాం మనం ఒక్క రోజులో.
లాస్ట్ వీక్ అవసరం లేదు, 240 పాయింట్స్, ఒక 400 పాయింట్స్ బుక్ చేసుకుంటే నెల మొత్తంలో 4 వీక్స్ ఉంటాయండి నెలలో. ఒక 400 పాయింట్స్ బుక్ చేసుకుంటే మీకు అక్కడే 14,000 అవుతుంది కదా. సో మీరు ట్రేడ్ చేసే విధానాన్ని బట్టి మీరు ప్రాఫిట్లో ఉంటారా లేదా. నేను ఈ చెప్తూనే ఉంటా, మీరు 330 లోపల ప్రాఫిట్లో ఉన్నారా లాస్లో ఉన్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. మంత్ ఎండ్ అంటే 30నో 31స్టో మీరు వచ్చేసరికి మీరు ఆ నెల మొత్తంలో ప్రాఫిట్లో ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు నష్టం వచ్చినా పర్లేదు, ఒకరోజు నష్టంతో పర్లేదు. నెల మొత్తంలోకి మీ క్యాపిటల్ మీ దగ్గర ఉండి, ఫర్ సపోజ్ ఒక 30,000 పెట్టుకున్నారు, నేను చెప్తుంటా కదా 30,000తో ట్రేడింగ్ చేయండి అని, స్మాల్ ట్రేడర్స్ అందరూ కాదు. ఆ 30,000 మీ అకౌంట్లోనే ఉండి నెలకి మీరు ఒక 10,000 20,000 సంపాదించుకున్నా కానీ మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్. సో దానికి హెల్ప్ అయ్యే లెవెల్సే మన రిగ్ లెవెల్స్. ఈ లెవెల్స్ని మీరు ఫాలో అయ్యి, రూల్స్ని ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తే మంత్ ఎండ్కి కంపల్సరీ మీరు ప్రాఫిట్లో ఉంటారు. రూల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తే, లెవెల్స్ గీసుకొని ఇష్టానుసారం ట్రేడ్ చేసినా కానీ అవ్వదు. రూల్స్ ఉంటాయి దీనికి, ఒక రూల్స్ ఇవి ఉంటాయి. మనకు మెయిన్ లాస్ట్ వీక్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే, ఆల్మోస్ట్ 3-4 డేస్ ఎల్లో జోన్లోనే మార్కెట్ ఓపెన్ అవ్వడము, లేదంటే అక్కడక్కడే తిరగడం. ఎల్లో జోన్ బీ కేర్ఫుల్ జోన్ అండి. ఎక్కడైతే అక్కడక్కడే ఉండిందో మార్కెట్, మనకు తెలియకుండానే మనకు పెద్ద ప్రాఫిట్ రాలేదు. ఎప్పుడైతే ఈ జోన్ కాకుండా వేరే జోన్స్కి దగ్గరగా ఉంటుందో ప్రాఫిట్ ఇలానే ఉంటుంది మన రూల్స్ని ఫాలో అవుతే. సో మంత్ ఎండ్కి మీరు ప్రాఫిట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మంత్ దాటేసిందండి. ఎంతమంది ప్రాఫిట్లో ఉన్నారు అనేది ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నాకు కూడా కొంచెం అర్థమవుతుంది, సో దట్ మీకు యూజ్ అవుతుంది ఈ లెవెల్స్ అనేది. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను 240 పాయింట్స్ దాకా నేను మంచి ప్రాఫిట్ తీసుకున్నా. ఇంకా నేను ఈరోజు పెద్దగా ట్రేడ్ చేయకపోవచ్చు. స్టిల్ మంచి ట్రేడ్ ఏదన్నా, మళ్ళీ రెడ్ క్యాండిల్, మంచి రెడ్ వాల్యూమ్ క్యాండిల్, ఇక్కడెక్కడ ఫామ్ కాలేదు, రెడ్ వాల్యూమ్ క్యాండిల్ ఎక్కడైనా ఫామ్ అయ్యి దాని హై బ్రేక్ చేస్తే మళ్ళీ ఒక 40 పాయింట్స్ తీసుకోవడానికి ఇష్టపడతానేమో. కుదిరితే నేను అసలు ఈరోజు ట్రేడే చేయను, పర్లేదు, ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ డే. నాకు 240 పాయింట్స్ చాలు. 240 పాయింట్స్ అంటే అంత తక్కువ విషయం కాదు. సో మీరు ఇలాంటి డేని కరెక్ట్గా క్యాప్చర్ చేసుకున్నారంటే, ఫర్ సపోజ్ ఎప్పుడైనా ఒక లాస్ట్ డేని కూడా ఈ డే కాపాడుతుంది. కాపాడటం వల్ల ఏమవుతుంది, మీకు తెలియకుండానే మీరు ప్రాఫిట్లో ఉంటారు మంత్ ఎండ్కి. ఎప్పుడైనా చూసుకోండి, మంత్ ఎండ్ అయ్యే లోపల మీ దగ్గర డబ్బులు ఉంది అంటే, ఇప్పుడు 30,000 ఉందండి, 30,000తో ఒక 20,000 చేసుకున్నారు. కొద్దిగా సేవింగ్ చేసుకొని 60,000తో చేయండి, 40,000 అవుతుంది. దాని తర్వాత 90,000తో చేయండి, 60,000 అవుతుంది. ఒక 2 లక్షల దాకా సేవ్ చేసుకొని మీరు కరెక్ట్గా రూల్స్ ఫాలో అయ్యి, సేమ్ ఇదే రూల్స్ ఫాలో అయ్యి, ఇలే లెవెల్స్ గీసుకొని మీరు కరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటే నెలకు ₹1,00,000 కూడా సంపాదించుకోవచ్చు మీరు. ఇది నేను ప్రతిరోజు ఎందుకు చెప్పనంటే, మీరు 1 lakh సంపాదించవచ్చు, 2 lakhs సంపాదించవచ్చు అని నేను ఓవర్గా మీకు చెప్పడం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కాబట్టి నేను చెప్పను. నేనేం చెప్తానంటే 30,000 వేసుకోండి. 30,000 వేసుకొని మీరు నెలకు ఒక 10,000 20,000 సంపాదించుకోండి చాలు. అది మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది. దాని తర్వాత మనీని సేవ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ ఒక 30,000 సంపాదించారు నెలకి, 20,000 ఏం కాదండి, 30,000 కూడా సంపాదించవచ్చు 30,000తో. సో ఆ 30,000ని మీరు సేవ్ చేసుకొని, కొద్దిగా ఖర్చు పెట్టుకున్నా కొద్దిగా సేవ్ చేసుకొని, అలా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటూ రోజు స్ట్రిక్ట్గా సిస్టమేటిక్గా ట్రేడ్ చేయడం అలవాటు చేసుకున్నారంటే కంపల్సరీ మీరు ప్రాఫిట్స్లో ఉంటారు. అండ్ స్టాప్ లాస్ అనేది అది ఒక పార్ట్ అండి, ట్రేడింగ్లో అదొక పార్ట్. మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే జీవితంలో సక్సెస్ఫుల్ కాలేరు. సింపుల్. మీరు దాన్ని యాక్సెప్ట్ చేసిన రోజే మీరు ప్రాఫిట్స్లో ఉంటారు. మార్కెట్ చూడండి, ఇంకా అప్ మూమెంట్ వస్తుంది చూడండి, 160 పాయింట్స్, దారుణమైన మూవ్ వస్తుంది అసలు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు అలవాటు చేసుకోండి ప్రాఫిట్స్ని తీసుకోవడం, లాస్ని కట్ చేయడం, ప్రాఫిట్స్ని ట్రైల్ చేయడం, లాస్ని కట్ చేయడం. ఎగ్జాక్ట్గా మీరు అనుకున్న పాయింట్కి రాగానే మొహమాటం లేకుండా ఎగ్జిట్ అయిపోండి. యాక్సెప్ట్ చేయండి, అది రాంగ్ ట్రేడ్ అయిపోయింది, ట్రాప్లో పడిపోయాము అని యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ అవ్వండి, పర్లేదు.
ఒకరోజు ట్రాప్ అవుతారు, 2 రోజులు అవుతారు. లేదు లాస్ట్ వీక్ లాగా మనకు ఒక 2-3 రోజులు పెద్దగా ప్రాఫిట్ లేకుండా నడుస్తుంది. బట్ మార్కెట్ ఇచ్చే రోజు మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు మనమేం లాస్ట్ వీక్ కూడా లాస్లో లేము. ఒక డే -100 అయింది, నెక్స్ట్ డేనే 130 పాయింట్స్ దాకా బుక్ చేశాను ఒకటే ట్రేడ్లో. దాని తర్వాత కూడా నేను 40 పాయింట్స్ దాకా బుక్ చేశాను. స్టిల్ ఒక్క ట్రేడ్తోనే మన లాస్ని రికవర్ చేసాము. పెద్ద ప్రాఫిట్ లేకపోయినా కానీ మనం పాజిటివ్లోనే ఉన్నాం లాస్ట్ వీక్ కూడా. ఈ వీక్ వచ్చిన పాయింట్స్తో ఇంకా మంచి ప్రాఫిట్లోకి వెళ్ళిపోయాం. సో ఇలాంటి ట్రేడ్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇలా ట్రేడ్స్ దొరికే రోజు కోసం వెయిట్ చేయాలి. ఎలా ట్రాప్ రోజు స్టాప్ లాస్ని కట్ చేసుకొని మనము ఎగ్జిట్ అయిపోవాలి. వాచ్ చేయాలి, ఓపిక్గా ఉండాలి. మార్కెట్లో ఓపిక్గా లేని వాళ్ళు ట్రేడ్ చేయలేరు. ఓపిక్గా వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను వీడియో చేస్తున్నాను కదా అని చెప్పి అక్కడ మూమెంటం వస్తుంది కదా అని చెప్పి నేను ఇక్కడ పక్కన నా సెల్లో తీసుకొని ట్రేడ్ చేయను. ఎందుకు అంటే ట్రేడింగ్ అనేది జోక్ కాదు, దాన్ని చాలా సీరియస్ తీసుకోవాలి. మీరు సీరియస్ తీసుకుంటే మీరు మంచి ప్రాఫిట్స్ అనేటివి తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మార్కెట్ బాగా మూవ్ అవుతుందండి. ఎవరు కూడా ఇక్కడ ఎంటర్ అవ్వద్దు. ఇప్పుడు ఇలాంటి టైంలో ఎంటర్ అవ్వకూడదు. రూల్ ప్రకారం వెయిట్ చేయండి. ఒక రెడ్ వాల్యూమ్ క్యాండిల్ వచ్చిన తర్వాత దాని హైని మార్క్ చేసుకుని కావాల్సింటే ఎంటర్ అవ్వండి. నేనైతే ఈ రోజుకి ఇంకా ట్రేడింగ్ ఆపేస్తున్నా. ఓకేనా? రైట్ అండి. ఇంకా ఈరోజు అయితే నాకు తెలిసి 175 పాయింట్స్ అండి. అసలు మార్కెట్ మన రూల్ ప్రకారమే చూద్దాం. మన రూల్ ప్రకారమే ఇక్కడ నుంచి 170 పాయింట్స్, ఇక్కడ ఒక 70 పాయింట్స్, 240 పాయింట్స్ ఈ 2 ట్రేడ్లోనే వచ్చాయండి. ఈ లెవెల్స్ కాకుండానే నేనైతే 240 పాయింట్స్ బుక్ చేసుకున్నా. చాలా నాకు అది. సో మీరు కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ.